హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టిచ్ లైఫ్. ఈరోజు బేబీ ఫ్రాక్ స్టిచ్ చేసుకుందాము. అయితే ఈ బేబీ ఫ్రాక్ మెజర్మెంట్స్ వచ్చేసి 8 to 12 month బేబీస్కి సెట్ అవుతుందండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ క్యాప్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. ఫ్రాక్కి క్లాత్ వచ్చేసి ఒక 1.5 మీటర్ సరిపోతుంది. ఇక్కడ నేను ఓన్లీ బాడీ పార్ట్కి మాత్రమే ఇలా లైనింగ్ పీస్ తీసుకున్నానండి. ఇక్కడ బాడీ పార్ట్ హైట్ వచ్చేసి 8 ఇంచెస్ ఉంది. 8 ఇంచెస్ అయితే 9 ఇంచెస్, 1 ఇంచ్ కలిపి 9 ఇంచెస్ పెట్టుకున్నాను. మళ్ళీ ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ అనేది పెడుతున్నాను, ఎందుకంటే వాళ్ళు ఎదుగుతారు కాబట్టి ఎక్స్ట్రా పెట్టాను. అలాగే ఇక్కడ చంక లూజ్ వచ్చేసి 6 ఇంచెస్, నడుం లూజ్ వచ్చేసి 5.5. అంటే చంక లూజ్ మనకి 12 ఉంది, 12లో సగం 6, నడుం లూజు 11, 11లో సగం 5.5. ఎక్స్ట్రా వచ్చేసి ఇక్కడ 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. 2 ఇంచెస్ తీసుకోవచ్చు, దానికన్నా ఎక్కువ తీసుకోవచ్చు. సో నేను 2 ఇంచెస్ తీసుకుంటున్నానండి. ఈ మెజర్మెంట్స్ని కలుపుతూ లైన్ డ్రా చేసుకుంటున్నాను. ఇక్కడ షోల్డర్ వచ్చేసి 4 ఇంచెస్, 4 ఇంచెస్లో 2 ఇంచెస్ ఏమో నెక్ కోసం అండి. అలాగే చంక డౌన్ వచ్చేసి 4.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకొని ఇలా డ్రా చేసుకోవాలి. ఇక్కడ చంక రౌండ్ కోసం వచ్చేసి 1 ఇంచెస్ తీసుకున్నాను. ఈ 1 ఇంచ్ని కలుపుతూ ఈ విధంగా షేప్ అనేది డ్రా చేశాను. అలాగే ఇక్కడ నెక్ డీప్ వచ్చేసి 3.5కి తీసుకున్నానండి. 3.5 సరిపోతుంది బేబీస్కి, లేదా 3 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు. అలాగే నెక్ విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేశాను. ఈ బాక్స్లో మనకు బాక్స్ వచ్చింది కదండి, ఈ బాక్స్లో మనకు నచ్చిన డిజైన్ డ్రా చేసుకోవచ్చు. నెక్ గీసుకొని కటింగ్ చేసుకోవచ్చు అండి. నేను ఇక్కడ నెక్ అనేది డ్రా చేస్తున్నాను ఈ విధంగా. ఇది మన ఇష్టం అండి, ఇక్కడ మనకి ఈ బాక్స్లో ఏ డిజైన్ డ్రా చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనం ఫ్రిల్స్ ఐన్స్ కోసం మీద నేను పైనుంచి 2 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేస్తున్నానండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా 2 ఇంచెస్ దగ్గర డౌన్ చేసుకునే విధంగా మార్కింగ్ చేసుకొని ఇలా లైన్ డ్రా చేశాను. ఇక్కడ మనం న్యూ మోడల్ ఫ్రిల్ సైన్స్ పెట్టుకుంటున్నాం కదండి, దానికోసం ఇది కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మార్కింగ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలండి. ఇక్కడ బ్యాక్ పార్ట్ కోసం నేను క్లాత్ని 2 ఫోల్డింగ్స్ వేసానండి. మనం ఫ్రంట్ పార్ట్లో కూడా 2 ఫోల్డింగ్ వేసుకున్నాం, అది మర్చిపోకండి. ఇక్కడ బ్యాక్ పార్ట్ కోసం మనం ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా అయితే కట్ చేశానో బ్యాక్ పార్ట్ కూడా అదే విధంగా కట్ చేస్తున్నానండి. అయితే ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్లో లోతు తీయడం మర్చిపోయానండి, సారీ. ఇక్కడ లోతు తీస్తున్నాను, ఫ్రంట్ పార్ట్ మాత్రమే లోతు తీస్తున్నాను, ఇలా కొంచెం చంక లోతు, ఓకేనా. అలాగే ఇక్కడ మనకి బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది అయిపోయిందండి. మనం ఇక్కడ బ్యాక్ నెక్ కట్ చేసుకోవాలి కాబట్టి ఫ్రంట్ నెక్ వదిలేసి బ్యాక్ నెక్ వేరే కట్ చేసుకోవాలి కాబట్టి ఇలా నేను మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి బ్యాక్ నెక్ డ్రా చేసుకున్నామండి. ఈ బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి నేను 2.5 తీసుకుంటున్నాను. 3 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు, చిన్న పాపే కనుక 3 ఇంచెస్ తీసుకోవచ్చు, 2.5 తీసుకోవచ్చు, సరిపోతుంది. విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్. ఇక్కడ నేను బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి 2.5 ఎందుకు తీసుకున్నాను అంటే ఇక్కడ మనం పైన ఆల్రెడీ 2 ఇంచెస్ కట్ చేసామండి. 2 ఇంచెస్ 2.5 అయితే టోటల్ 5.5 అవుతుంది మనకి బ్యాక్ నెక్ విడ్త్ వచ్చేసి. సో అది ఇక్కడ గమనించగలరు. చూస్తున్నారు కదండి, మనకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. ఇక్కడ డాట్స్ కోసం ఇలా 2 భుజాలను ఫోల్డింగ్ చేసి ఇలా ఒక కచ్ ఇచ్చానండి. ఇక్కడ నేను మెయిన్ క్లాత్ కట్ చేస్తున్నాను. ఈ క్లాత్ వచ్చేసి నాకు వేరే డ్రెస్ స్టిచ్ చేయంగా మిగిలిన క్లాత్ అండి. ఈ క్లాత్ నాకు టోటల్గా 1.5 మీటర్ ఉంది. ఈ 1.5 మీటర్లోనే ఈ ఫ్రాక్ అనేది మీకు చూపిస్తున్నాను.
చూస్తున్నారు కదండి, ఈ విధంగా లైనింగ్ పార్ట్స్ని ఈ మెయిన్ క్లాత్ పైన వేసుకొని ఒక 1/2 ఇంచు ఒక 1/2 ఇంచు అలా ఎక్స్ట్రా క్లాత్ ఉండేలా ఈ మెయిన్ క్లాత్ని కట్ చేసుకోవాలండి. ఇప్పుడు కింది వైపు ఫ్రిల్స్ కోసం కట్ చేసుకుందామండి. దానికి హైట్ వచ్చేసి నేను ఇక్కడ 11 ఇంచెస్ పెట్టుకున్నాను. ఇక్కడ వెడల్పు వచ్చేసి నాకు క్లాత్ ఎంతైతే ఉందో అంత తీసుకున్నానండి. ఈ వెడల్పు నాకు 25 ఇంచెస్ వచ్చింది. చూస్తున్నారు కదా, 11 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ 11 ఇంచెస్ హైట్ మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, అదే 11 ఇంచెస్ హైట్లో ఈ విధంగా క్లాత్ మనకి ఎక్కువ తక్కువ లేకుండా చూసుకొని ఇలా కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ మనకు క్లాత్ వచ్చేసి 2 ఫోల్డింగ్లో ఉంది. ఇది ఫోల్డింగ్ అనేది మనము ఓపెన్ చేసుకోవాలండి. ఒక పార్ట్ ఫ్రంట్ సైడ్, ఒక పార్ట్ బ్యాక్ సైడ్. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకున్నామండి. మనం ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో 2 ఇంచెస్ అనేది కట్ చేసాం మార్కింగ్ చేసి. ఆ 2 ఇంచెస్కి ఇంకొక 2 ఇంచెస్ కలపాలండి, 4 ఇంచెస్. ఈ 4 ఇంచెస్కి 1 ఇంచెస్ కలపాలి, 5 ఇంచెస్. అయితే ఈ 5 ఇంచెస్కి నేను ఇంకొక ఇంచ్ కలుపుతున్నానండి. అయితే టోటల్గా 6 ఇంచెస్ పెడుతున్నాను. అంటే క్లాత్ని ఇటువైపు అటువైపు చుట్టూరా మనం ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలి కాబట్టి 4 ఇంచెస్ కదండి మనకి మెయిన్ హైట్ వచ్చేసి, మళ్ళీ ఖర్చులోకి కూడా పోతుంది. అయితే 2 ఇంచెస్ అనేది నేను ఎక్స్ట్రా పెట్టాను. టోటల్గా 6 ఇంచెస్ అనేది హైట్ పెడుతున్నాను. వెడల్పు వచ్చేసి ఇక్కడ 19 ఇంచెస్ పెడుతున్నానండి. ఇక్కడ మీ క్లాత్ సరిపోకపోతే 12 ఇంచెస్ పెట్టుకోవచ్చు, 15 ఇంచెస్ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఎక్కువ ఫ్రిల్స్ కోసం నేను 19 ఇంచెస్కి మార్కింగ్ చేస్తున్నానండి. సో ఇక్కడ నాకు ఈ క్లాత్ వచ్చేసి 19 ఇంచెస్ ఉంది. సో ఇక్కడ మనం హైట్ మార్కింగ్ చేసుకున్నాం కదండి, హైట్ని బేస్ చేసుకుంటూ ఈ విధంగా కట్ చేస్తున్నాను. ఇక్కడ ఒకే హ్యాండ్ చూపించాను కదండి, ఇంకొక హ్యాండ్ కూడా కట్ చేసుకుందాం. నెక్స్ట్ ఫ్రిల్స్ కోసం మిగిలిన క్లాత్లోనే నేను ఇలా 2.5 ఇంచెస్ హైట్లో ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నానండి. సో ఫ్రాక్ కటింగ్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలానో చూద్దాం. ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసుకుందాం. దానికోసం ఇక్కడ రైట్ సైడ్ మీద లైనింగ్ పార్ట్ వేసి ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ ఖర్చు ఒక 1/2 ఇంచ్ ఉండేలా చూసుకొని స్టిచ్ చేయాలి. అయితే నేను ఇక్కడ ఫ్రంట్ నెక్ స్టిచ్ చేస్తలేను, ఎందుకంటే ఇలా స్టిచ్ చేస్తే కొంచెం నీట్గా కనిపించదు. ఇంకొంచెం నీట్గా కనిపించడం కోసం నేను సపరేట్గా క్లాత్ పెట్టి స్టిచ్ చేస్తానండి. కావాలంటే మీరు ఈ విధంగానే స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా స్టిచ్ చేసుకొని క్లాత్ని తిరగేసుకోవచ్చు. ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసి ఈ విధంగా టక్స్ ఇచ్చుకోండి. టక్స్ ఇచ్చుకొని తిరగేసుకోవాలండి. మనకి టక్స్ ఇవ్వడం వల్ల నీట్గా మనం ఏ విధంగా అయితే స్టిచ్ చేసామో ఆ విధంగా మనకు వస్తుంది. ఇది నీట్గా మనం తిరగేసుకోవాలి. తిరగేసుకున్న తర్వాత ఇక్కడ చూపించిన విధంగా మళ్ళీ ఒక స్టిచ్ చేయండి దీనిపై నుంచి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా అయితే స్టిచ్ చేసామో బ్యాక్ పార్ట్ కూడా అదే విధంగా స్టిచ్ చేసుకోవాలండి. ఇక్కడ ఫ్రంట్ నెక్ సపరేట్గా క్లాత్ ఇచ్చి స్టిచ్ చేస్తానని చెప్పాను కదండి, దానికోసం ఈ విధంగా క్లాత్ తీసుకున్నాను. ఆ క్లాత్ పైన ఈ ఫ్రంట్ నెక్ని ఇలా ఉల్టా వేసి స్టిచ్ చేస్తున్నాను. మనం ఏ విధంగా అయితే డిజైన్ డ్రా చేసుకున్నామో అదే విధంగా ఇలా స్టిచ్ చేస్తున్నానండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా స్టిచ్ చేసుకొని ఇలా ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసి ఇలా అక్కడక్కడ టక్స్ ఇచ్చి క్లాత్ని తిరగేసి మళ్ళీ డిజైన్ పైన అణుగుడు కుట్టు అనేది వేయాలండి. ఇలా చేసినట్లయితే మనకు డిజైన్ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది. అలాగే లోపల వైపు హెమ్మింగ్కి సరిపడా క్లాత్ ఉంచుకొని ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసి ఇలా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే సరిపోతుందండి.
అలాగే ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి రెండు వైపులా డాట్స్ పెట్టుకోవాలి. ఈ డాట్స్ వచ్చేసి మనం ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్నామండి. ఇక్కడ హ్యాండ్స్ వచ్చేసి నేను ఇటువైపు అటువైపు ఇలా చుట్టూరా ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేశానండి. ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రిల్స్ పెట్టుకుందాం. ఈ ఫ్రిల్స్ వచ్చేసి మనం షోల్డర్ని బేస్ చేసుకుంటూ పెట్టాలండి. చూస్తున్నారు కదా వీడియోలో, ఇక్కడ నేను షోల్డర్ని చూస్తూ ఈ ఫ్రిల్స్ పెడుతున్నాను. సేమ్ ఈ ఫ్రిల్ లైన్ లాగానే ఇంకొక హ్యాండ్ కూడా స్టిచ్ చేసుకోవాలండి. సేమ్ మనం ఈ ఫ్రిల్స్ ఎలా పెట్టామో సేమ్ అది కూడా అలానే స్టిచ్ చేసుకోవాలండి. ఇలా స్టిచ్ చేస్తున్న హ్యాండ్స్ని నేను ఇక్కడ షోల్డర్స్కి జాయింట్ చేస్తున్నానండి. ఈ ఫ్రిల్స్ వచ్చేసి మనం లోపల వైపు పెట్టుకోవచ్చు, పై వైపు పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ పై వైపుకి కనిపించేలా పెడుతున్నానండి ఫ్రిల్స్. ఇది ఆప్షనల్ అండి, ఇది మన ఇష్టం. ఇప్పుడు ఇక్కడ మనకి టోటల్గా బాడీ పార్ట్ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు కింది వైపు స్టిచ్ చేసుకుందాం. ఇక్కడ మనం 11 ఇంచెస్ హైట్లో క్లాత్ తీసుకున్నాం కదండి, దానిని ఇలా ఫోల్డింగ్ చేస్తూ రెండు వైపులా స్టిచ్ చేసుకోవాలి. అంటే కింది వైపు పై వైపు 2 పీసెస్ ఉన్నాయి కదా, 2 పీసెస్ స్టిచ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను 2 పీసెస్ ఇలా స్టిచ్ చేశాను. స్టిచ్ చేసిన తర్వాత మనకి నడుం విడ్త్ ఎంత ఉందో దాన్ని బేస్ చేసుకుంటూ ఈ ఫ్రిల్స్ పెట్టుకోవాలండి. సో మనకి క్లాత్ ఎంతవరకు అయితే తీసుకున్నామో దీంట్లో ఫ్రిల్స్ ఎన్ని వస్తాయో చూస్తూ నడుము విడ్త్ చూస్తూ ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టుకోవాలండి. చూస్తున్నారు కదా, నేను ఇలా చూస్తూ ఫ్రిల్స్ పెట్టేశాను. అలాగే నెక్స్ట్ పార్ట్ కూడా ఇలానే సేమ్ దీనిలానే ఫ్రిల్స్ పెట్టుకున్నాను. ఇక్కడ నేను బ్యాక్ సైడ్ వచ్చేసి జిప్ పెట్టానండి. ఈ జిప్ వచ్చేసి మనకి ఆప్షనల్, మీకు కావాలనుకుంటే పెట్టుకోవచ్చు, లేదంటే బటన్స్ పెట్టుకోవచ్చు, లేదంటే నార్మల్గానే స్టిచ్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు మనం ఇందాక ఫ్రిల్స్ స్టిచ్ చేసాం కదా, దానిని ఈ విధంగా నేను పైకి కుచ్చు కనిపించేలా స్టిచ్ చేస్తున్నాను. మరొక వైపు కూడా సేమ్ దీనిలాగానే స్టిచ్ చేశాను. ఇక్కడ మళ్ళీ నేను డబుల్ స్టిచ్ వేస్తున్నాను. ఇక్కడ కింది వైపు మనం ఫ్రిల్స్ కోసం క్లాత్ తీసుకున్న దాన్ని ఈ విధంగా స్టిచ్ చేస్తూ రెండు వైపులా ఇటువైపు అటువైపు ఖర్చు కనిపించకుండా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేశాను. సో ఇప్పుడు మనం ఫ్రిల్స్ పెట్టుకుంటున్నాం. ఈ ఫ్రిల్స్ ఒకదానికి ఒకటి ఆపోజిట్ ఉండేలా చూస్తున్నారు కదా వీడియోలో, ఈ విధంగా ఒకదానికి ఒకటి ఆపోజిట్ ఉండేలా ఫోల్డింగ్ చేస్తూ ఇలా మధ్యలో స్టిచ్ చేస్తున్నాను. ఇక్కడ మనం స్టిచ్ చేసుకున్న ఫ్రిల్స్ని ఇక్కడ ఫ్రాక్ కింది వైపు భాగంలో నేను ఇలా స్టిచ్ చేస్తున్నానండి. సో ఇక్కడ డబుల్ స్టిచ్ వేసేయండి. నెక్స్ట్ వచ్చేసి నడుము దగ్గర నాడ స్టిచ్ చేసుకోవడం కోసం నేను 2.5 విడ్త్లో ఇలా క్లాత్ తీసుకున్నాను. హైట్ వచ్చేసి మనకు నచ్చినంత తీసుకోవచ్చు. హైట్ నేను 15 ఇంచెస్ వరకు తీసుకున్నాను. సో దాన్ని ఇలా ఫోల్డింగ్ చేస్తూ ఉల్టా వైపు ఫోల్డింగ్ చేస్తూ ఇలా స్టిచ్ చేస్తున్నానండి. ఈ క్లాత్ వచ్చేసి నాకు మిగిలిన క్లాత్ అండి. మీకు ఎక్కువగా మిగిలితే విడ్త్ 3 ఇంచెస్ కూడా తీసుకోవచ్చండి. ఇలా స్టిచ్ చేసిన క్లాత్ని నేను ఇలా తిరగేసి ఇక్కడ కార్నర్ దగ్గర లాస్ట్లో ఇలా మనకి షేప్ వచ్చేలా దాన్ని సెట్ చేసుకోవాలి. ఇలా కుట్టుకున్న నాడల్ని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా లోపల వైపు ఉండేలా చూసుకొని ఇక్కడ నడుము దగ్గర జాయింట్ చేసుకోవాలండి. ఇటువైపు అటువైపు ఈ విధంగా నేను జాయింట్ చేస్తున్నాను. లోపల వైపు ఈ నాడలు పెట్టాలి, ఓకేనా. మనకి ఇది స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక దగ్గర వేసుకొని ఇలా మిడిల్లో ఒక మార్కింగ్ చేసుకొని
ఆర్మ్ లూజ్ అనేది పెట్టుకోవాలండి. ఆర్మ్ లూజ్ వచ్చేసి మనకు 6 ఇంచెస్ కదా, 6 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేశాను. కింద నడుము లూజ్ వచ్చేసి 5.5. సో టోటల్ మనకు ఆర్మ్ లూజ్ వచ్చేసి 12 ఇంచెస్. దాంట్లో సగం అటువైపు ఇటువైపు 6 ఇంచెస్ పెట్టి ఇలా స్టిచ్ చేసుకోవాలండి. మనం ఎక్కడైతే మార్కింగ్ చేసామో ఆ మార్కింగ్ పై నుంచి 2 వైపులా స్టిచ్ చేసుకుంటే మనకి ఫ్రాక్ అనేది రెడీ అయిపోయిందండి. ఎక్స్ట్రా స్టిచ్చెస్ కూడా వేసానండి. అంతే అండి, మనకి ఎంతో ఈజీగా ఫ్రాక్ అనేది రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ షోల్డర్ దగ్గర నేను ఫ్లవర్ అటాచ్ చేశాను కదండి. ఈ ఫ్లవర్ ఎలా రెడీ చేయాలో మన ఛానల్లో అప్లోడ్ చేశాను, ఒకసారి ఆ వీడియోను చూడండి. ఈ వీడియో లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో పెడతానండి, తప్పకుండా విజిట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.